హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీలక్ష్మి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు లేట్ చేయకుండా అందరికంటే ముందు మీరే నా వీడియోని చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది అనేది చూసేద్దాం. ఇకపోతే ఆది చెప్పిన విధంగా చారు మెడలో నల్లబొస్సులు గుచ్చుతాడు కదా సీను. తర్వాత అందరూ కూడా వాళ్ళ వాళ్ళ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు చెప్పగానే జానకి అయితే రఘురాం చేతిలో అక్షంతలు పెట్టి ఆశీర్వదించమని అడగగానే రఘురాం ఇక జానకిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. చారు కూడా సీను చేతికి అక్షంతలు ఇవ్వగానే సీను మాత్రం ఆ అక్షంతలు అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. అది చూసిన జానకి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి సీనయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? చారుని ఆశీర్వదించి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు. ఆశీర్వదించమని చెప్పాను కదా, రా అని చెప్పేసి అనగానే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. రా సీనయ్య, ఆశీర్వదించు అని అంటూ ఉంటుంది జానకి. సరే అని చెప్పేసి చారు చేతిలో ఉన్న అక్షంతలు తీసుకోగానే చారు ఇక సీను కాళ్ళ మీద పడి ఆశీర్వదించమని అడుగుతుంది. సీను ఇక చారు తల మీద అక్షంతలు వేస్తాడు. అందరూ అలానే చూస్తూ ఉంటారు. చారు ఇక తన మెడలో ఉన్న నల్లబూసలకి దండం పెట్టుకొని పైకి లేస్తుంది. అందరూ దండం పెట్టుకుంటూ ఉంటే దేవుడికి చారు మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీను ఎక్కడికి వెళ్తాడు? సీను ఆది ఎక్కడ ఉంటే అఫ్కోర్స్ అక్కడికి వెళ్తాడు కాబట్టి ఆది కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈలోపు పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆది దగ్గరికి వెళ్ళి ఆద్య ఆద్య అని పిలవగానే వెంటనే చెప్పు సీను అని అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఏంటి అని అంటూ ఉంటే ఏంటి ఇలా వచ్చావు సీను అని ఏమీ తెలియనట్లుగా ఆది అడుగుతూ ఉంటే అదేంటి ఆద్య అలా మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పినట్టు చేశాను కదా అని దబాయించి మరి ఆదిని అడుగుతూ ఉంటాడు సీను. ఏం చేశావు అని అంటూ ఉంటే అదే నువ్వు చారు మెడలో నల్లబుసలు వేయమని చెప్పావు కదా, వేశాను, మరి నువ్వు నేను చెప్పినట్లు చేయాలి కదా అని అంటూ ఉంటే ఏం చేయాలి చెప్పు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. అదేంటి ఆద్య ఏం తెలియనట్లుగా అడుగుతున్నావు, ఇందాక ఆ ఆదిత్య గారి చెవిలో ఏం చెప్పావో చెప్పు అని అంటూ ఉంటే ఓహో అదా, వదిలేసాను అని అంటూ ఉంటే అదేంటి ఆద్య చెప్తానన్నావు కదా చెప్పు అని దీర్ఘించి అడుగుతూ ఉంటాడు సీను. అంటే అది అది చెప్తే నువ్వు బాధపడతావని ఈ విధంగా అంటూ ఉంటుంది. అసలు సీనుకి అది ఏం చెప్తుంది ఏంటి అనేది విందాం. అప్పుడు వెంటనే చెప్పాద్య అని చెప్పి మళ్ళొక్కసారి సీను అడుగుతూ ఉంటాడు. అయ్యో అదా, వద్దులే సీను, చెప్పకపోతే ఏమవుతుంది అని అంటూ ఉంటే అదేంటి అద్య చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. వద్దులే సీను, చెప్పాలంటే ఏదోలా ఉంది, మళ్ళీ నువ్వు బాధపడతావేమో అనగానే నువ్వు చెప్పకపోతేనే నేను బాధపడతాను, చెప్తావా లేదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సీను. సరే చెప్పాలంటావా అని అడుగుతూ ఉంటే చెప్పమనే కదా అడుగుతున్నాను చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే చెప్పాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక చెప్తామనే కదా నీకు సర్టిఫికేట్ కూడా ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఐ లవ్ యూ అని చెప్పి ఆద్య సీనుతో గట్టిగా అంటుంది. వెంటనే సీను ఇక ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆద్య ఐ లవ్ యూ చెప్పిందని మురిసిపోతూ ఉంటాడు. వెంటనే సిగ్గుపడుతున్న సీనుతో ఆద్య ఈ విధంగా అంటూ ఉంటుంది. అయ్యో ఏంటి సీను సిగ్గుపడుతున్నావు, నేను నీకు ఐ లవ్ యూ చెప్పలేదు అని అంటూ ఉంటే వెంటనే మరి ఐ లవ్ యూ చెప్పావు కదా అని అనగానే అదే నువ్వు నన్ను అడిగావు కదా ఆదిత్య మనసులో ఇందాక ఆ గదిలో ఏం చెప్పావని, ఆదిత్య చెవిలో కూడా ఐ లవ్ యూ అని చెప్పాను అని అంటూ ఉంటే లేదా ఆద్య నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి సీను దబాయించి మరి ఆదిని అడుగుతూ ఉంటాడు. సీను ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆదిత్య మనసులో చెప్పింది ఐ లవ్ యూ అనా, ఒక్కసారి మళ్ళీ నా వైపు చూసి చెప్పు అని అనగానే వెంటనే అవును సీను, నేను
ఆదిత్య చెవిలో అదే చెప్పాను అని చెప్పి దబాయించి మరీ చెప్తుంది. లేదద్య అలా మాట్లాడుకు, అయినా వాడి చెవిలో నువ్వు ఐలవి చెప్పడం ఏంటి అని అంటూ ఉంటే, పెళ్లి చేసుకున్న చారుని భార్య కాదంటున్నావు, రేపు మాపు నేను ఆదిత్య పెళ్లి చేసుకుంటున్నాం, అలాంటప్పుడు నువ్వు ఐలవి చెప్పడం తప్పని ఎలా అంటావు? అయినా ఇప్పుడు చారు మెడలో రూపు కూడా వేశావు కదా, ఇప్పుడు తను నీ భార్య. నాకు ఆదిత్యకి త్వరలో పెళ్లి జరగబోతుంది. ఇంకా నువ్వు నా గురించి బాధపడి ఆ చారుని అసలు బాధ పెట్టకు అని చెప్పి ఆది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీనుకైతే బాగా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ఇంత మొండిగా మాట్లాడుతుంది, అసలు ఏం చేద్దాం అనుకుంటుంది ఏంటి, ఖచ్చితంగా వాడిని ప్రేమిస్తుందా ఏంటి అని చెప్పి సీను మరింత ఆలోచనలో పడతాడు. వెంటనే ఆద్య ఇదంతా కావాలని చేస్తుంది, నన్ను ప్రేమించి వేరొకరిని ఎలా ప్రేమిస్తుంది, ఇప్పటికీ ఎప్పటికీ ఆద్య మనసులో నేనే ఉండాలి, ఉంటాను కూడా అని చెప్పేసి ఈ విధంగా సీను అయితే అనుకుంటూ ఉంటాడు. ఇకపోతే ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో కూడా వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటారు. ఇక వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. వెంటనే ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి ఎంతో ఇదిగా పూజ చేసుకోవాలనుకుంటే ఇలా జరిగిందేంటి అని ఈ విధంగా అంటూ ఉంటే, ఒకప్పుడు శౌర్య హాకీ ఆడలేని పరిస్థితికి వచ్చినప్పుడు తన హాకీ స్టిక్ని పక్కన పెట్టాడు కదా, ఆ హాకీ స్టిక్ గురించే ప్రమీల అలాగే తన భర్త ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటండి పూజ ఏర్పాట్లు చేశాం, ఇంకా వాళ్ళు రావట్లేదేంటి అని అంటూ ఉంటే, శౌర్య అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అది చూసి, అదిగో ఇద్దరు చూడు ఎంత చూడముచ్చటగా ఉన్నారో, అలా నడుచుకుంటూ వస్తుంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదండి అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ వస్తున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ తీరిపోయినట్టే, ఇద్దరు సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇద్దరు ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది కదవే అని చెప్పేసి ప్రమీల అలాగే తన భర్త ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సరేనండి ఇక ఆ విషయాన్ని వదిలేయండి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, ప్రమీల ఇక రెండమ్మ రండి త్వరగా పూజ మొదలు పెడదాం, ఇప్పటికే చాలా టైం అవుతుంది, నువ్వు మా ఇంటికి రాబోతున్న మహాలక్ష్మివి, అందుకే ఈ వరలక్ష్మి వ్రతం రోజు నీ చేతుల మీదుగా మొదలుపెట్టి నువ్వే దీపాన్ని పెట్టమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ప్రమీల అనగానే రామలక్ష్మి చాలా సంతోషంగా దీపాన్ని పెడుతూ ఉంటుంది. శౌర్య చాలా మురిసిపోతూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే, అసలు శౌర్య, రామలక్ష్మి మధ్య ఇప్పుడొచ్చింది చిన్న గొడవే కానీ, రానున్న రోజుల్లో ఇక రానున్న ఎపిసోడ్స్‌లో మనం చూసుకున్నట్లయితే, అసలు శౌర్యకి అలాగే రామలక్ష్మికి మధ్యలో ఆ అమ్మాయి వస్తుంది కదా, రామలక్ష్మిని శౌర్యకి ఏకంగా దూరం చేయాలని చూస్తుంది. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి తను దగ్గర కావాలని చూస్తుంది కానీ, అసలు మరి ఏం జరుగుతుందో ఏమో పక్కన పెడితే, పూజ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చేస్తున్న రామలక్ష్మిని చూస్తూ శౌర్య చాలా మురిసిపోతూ ఉంటాడు. శౌర్య వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంత మంచి కోడలు మన ఇంట్లో అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడి దగ్గర దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి అటు ఇటు తిప్పుతూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. శౌర్య అలాగే తన తల్లిదండ్రులు అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక రామలక్ష్మిని అయితే పాట పాడమని వాళ్ళ అత్తగారు ఏ విధంగా అడుగుతుందనుకుంటున్నారు? దేవుడికి మౌనంగా మనం దీపం పెట్టి దండం పెట్టుకున్నంత మాత్రాన మన కోరికలు తీరవమ్మా. ఆ అమ్మవారి మీద చక్కగా పాట పాడు, ఆ అమ్మగారు సంతోషించి ఇక మీకు కోరిన వరాన్ని ప్రసాదిస్తారు అని చెప్పగానే రామలక్ష్మి మొదట సిగ్గుపడుతూ పాటనా నేనా నాకు రాదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే సౌరి కూడా పాడు రామా నా కోసం పాడవా పాట అని చెప్పి అనగానే అత్తమామలు కూడా సిగ్గుపడుతూ ఉంటారు.
చూసారా అండి, నా కోడలు శౌర్య పర్మిషన్ లేకుండా ఏం చేయనంటుంది. పాట పాడడానికి కూడా శౌర్య పర్మిషన్ అడుగుతుంది చూసారా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, సరే పాడతాను అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. ఇక అందరూ కూడా పూజలో కూర్చుంటారు. రామలక్ష్మి చాలా సంతోషంగా పాట పాడుతూ దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఈ వ్రతమంతా కూడా దగ్గరుండి చేపించడం చాలా సంతోషంగా అనిపించిందని అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. చాలా సంతోషంగా పూజ అయితే జరిగిపోతుంది. శౌర్య వాళ్ళ ఇంట్లోనే రామలక్ష్మి భోజనం కూడా చేసేస్తుంది. రామలక్ష్మి ఇక స్వీట్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రామలక్ష్మితో పెట్టుకుంటే మీకు అలానే ఉంటుందని చెప్పేసి తను చేతులు చూపించి మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మిని ఇక గిచ్చుతూ ఉంటాడు శౌర్య. అది చూసి తన తల్లిదండ్రులు ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉంటారు. వెంటనే రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏం చేయాలో ఏమో అర్థం కాక నోరెళ్ళబెట్టి అలానే చూస్తూ ఉంటుంది. ఏమైంది రామా తిను అని అంటూ ఉంటే వెంటనే రామలక్ష్మి సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటండి వద్దు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటే చేతియండి చేతియండి అని అంటున్నా కూడా శౌర్య మాత్రం రామలక్ష్మిని పట్టుకొని అలానే ఉంటాడు. ప్లీజ్ చేతియండి అండి చేతియండి అని అంటూ ఉంటే రామలక్ష్మి చేయి గట్టిగా పట్టుకుంటాడు. ఇకపోతే చలపతి జైల్లో ఉంటాడు కదా, చలపతి కోసం తన భార్య గౌరీ పరిగెత్తుకుంటూ వచ్చి, చూసావనే మన కూతుర్ని చూస్తుంటే నాకు చాలా కోపంగా అనిపిస్తుంది. ఏ కూతురైనా తల్లిదండ్రులకి భారం అనుకునేది ఇందుకేనా అనిపిస్తుంది. నా కూతుర్ని చూసావా, వాళ్ళ మామిని విడిపించుకొని వెళ్ళిపోయింది తప్ప ఈ నాన్న గురించి ఆలోచించలేదు. కానీ తనకి మనం ఎంత సాయం చేసాం, ఎప్పుడు కూడా నీడలాగా తోడుండుకుంటూ వచ్చాం. కానీ తను మాత్రం ఏం చేసిందే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్తానండి ఎలాగైనా సరే అని చెప్పేసి గౌరీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి ఆద్య నోరు తెచ్చి మరి ఐ లవ్ యూ అని చెప్పింది కాబట్టి సీను సిగ్గుపడుతూ ఉంటాడు. మరి నిజంగా శౌర్య రామలక్ష్మణుల మధ్యలో ఆ అమ్మాయి మధ్యలో చిచ్చు పెట్టబోతుందా? ఆద్య అలాగే ఆదిత్యల పెళ్లి జరగడానికి ఎన్నో రోజులు దగ్గరలో లేవు కాబట్టి రామలక్ష్మి శౌర్యల పెళ్లి ముహూర్తానికి ఖరారు చేశారు కాబట్టి మరి శౌర్య ఆద్య మనసు మార్చి తన వైపు తిప్పుకోబోతున్నాడా? ఏం జరుగుతుంది?